రేట్ చూడదన్నా ఆడేవాళ్ళు రేట్ చూడదన్నా టికెట్ తీసేయండి ఫస్ట్. జరిగేది ఈ చీర 11,000 రూపాయలు, మన గంగమ్మ గుడి తరఫున 3,000 రూపాయలు. 3,500 రేట్ కూడా అట్లే ఉండాలి. ఇంట్లో 100 రూపాయలు 3,600 రేట్ కూడా 11,000 రూపాయలు 3,600 పట్టు చీర పైన వేసుకొని చూపిస్తాయి కదా. 4,000 సైడ్ రా ఓకే బాబు 4,000 అట్లా పోదాము. పని చేస్తామా లేడీస్ పక్క వచ్చిన మీరు ఇట్లా పిల్లలు కొడుతుంది 4,600 ఒకటోసారి, 4,600 ఒకటోసారి, 4,600 రెండోసారి, 4,600 5,000 5,000 100 రూపాయలు 5,100 5,100 5,100 నాకే 11,000 రూపాయలు చీర 3,100 5,500 శివరాజన్న 100 రూపాయలు శివరాజన్న 5,600 100 రూపాయలు 6,000 రూపాయలు అమ్మవారి చీర 100 రూపాయలు చాలా 100 రూపాయలు 6,500 శివరాజన్న అయిపోయింది. మూడోసారి కాదు ఇంకోసారి రాక కొంచెం 500 600 700 1000 రూపాయలు 1000 రూపాయలు 1,500 1,600 అమ్మవారి చీర 4,500 రూపాయల చీర ఇది 2,000 రూపాయలు పట్టు చీర ఇది కూడా 2,100 2,500 2,500 2,600 పాడేవాళ్ళు పాడచ్చు. ఇది కూడా పట్టు చీరే 2,600 ఒకటేసారి 2,600 ఒకటేసారి 600 రెండోసారి 2,600 2,600 మూడోసారి 'చీరలన్నీ బాగుంది. అసలు ఒంటి మీద పడితే ఉండే మారే తెలీదు. చూసుకోండి. అమ్మవారి పాట 500 బాగుంటుంది. చూడండి, చీరలు బాగుంటే ఇంతే వస్తుంది. చీరలు బాగలేదంటే ఇంత పెద్దగా వస్తుంది. రేట్ చెప్పు. 500 1,000 రూపాయలు 1,200 మా మార్కండన్న గారు 1,500 మళ్ళా మార్కొండ మార్కండన్న గారు 1,500 గుండు మార్కొండ 1,500
దగ్గర జాగి తీసుకుని ఆ, సరే ఆ క్లాత్ బాగుంటుంది 1500 భయం చెప్పాను 1600 మా 2360 రూపాయలు ఉంది 1600 నన్ను గారు సరే 8 ఇచ్చి 1700 ఒకటోసారి 1700 రెండోసారి 1700 మూడోసారి ఇద్దరు మాకు ఏమని పట్టలేదు మా ఇది కూడా పట్టు చీరే 8000 రూపాయల చీరే అమ్మా మన పౌర్ణమి పూజకి తెచ్చిచ్చిండేది 8000 రూపాయలు పౌర్ణమి పూజకి మనం తెచ్చిచ్చిండేది చీర చూసుకోండి పాడే వాళ్ళు పాడొచ్చు 2000 రూపాయలు 2100 2500 మా చీర బాగుంది 2600 3000 రూపాయలు మగేశ్వర గారు 3000 రూపాయలు 3000 రూపాయలు మగేశ్వర 3100 అరే వాళ్ళు పాడొచ్చమ్మా మా బాగుండే చీర వదిలేస్తాము 3100 రూపాయలు 3200 3400 ఇట్లా రమ్మా అట్లా రమ్మా ఎవరు చెప్పు 3500 3500 ఒకసారి 3600 ఒకసారి 3600 రెండోసారి 3700 3800 ఒకటోసారి 3900 రెండోసారి 3900 మూడోసారి వనప్రకాష్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో తలపడి మా చూడండి చీర చూడండి పీస్ జాకెట్ పీస్ 1000 రూపాయలు 1500 మా పట్టు చీరలేమా 1500 మారకుండా చూడండి కలర్ గా ఉండేది పసుపు కలర్ పోదు క్లాత్ చూస్తే తెలుస్తుంది కలర్ పోదు నీళ్ళు వేస్తే కూడా ఆకుపచ్చది గ్యారెంటీ గంగమ్మ పాట 400 రూపాయలు 1000 రూపాయలు మా కలర్ పోదమ్మా కలర్ పోతే మేమున్నాం ఈడ 1000 రూపాయలు రెండోసారి 1000 రూపాయలు మూడోసారి 2800 2900 ఏ జాకెట్ 2900 మూడోసారి మా ఏడ పాడైనప్పుడు సైలెంట్ గా ఉండాలి 900 రూపాయలు మగేశన్న గారు అమ్మవారి చీర చాలా అద్భుతమైన పాట అమ్మవారి చీర కానీ అమ్మ తీసుకుంటున్నారు అందరూ అట్లే తీసుకుంది కలర్ పోతుందంటే లేదు కలర్ పోదు క్లాత్ ని చూస్తే తెలుస్తుంది కలర్ పోతుందే లేదా అదేనా సరేనా గ్యారెంటీ కలర్ మా చీర బాగుంది 1100 1200 1300 1500 పో అర్జున్ 1500 పో అట్లా అర్జున్ అంతే మా 1500 మూడోసారి పో 1500 ఒకటేసారి 1600
1600 1600 ఒకేసారి దెబ్బగా కోపం తగ్గి 1600 1800 బా చూస్తాను 1800 ఒకేసారి 1800 చూస్తుంది మా మళ్ళా దొరకదు మళ్ళా వచ్చే బుద్ధికి తగ్గుతుంది 1800 రెండోసారి 1800 మూడోసారి మా ఇది కూడా పట్టించారు వేసుకొని పోతే ఎండకడానికి బంగారు మరి వేస్తుంది చూడండి డ్యామేజ్ కిమేజ్ ఏం లేదు మా డ్యామేజ్ ఉంటే ఎత్తేస్తాం అందరూ పెట్టుకోవాలి అమ్మవారి చీర అంతా కలిపితే 150 200 గ్రాములు వస్తుంది పట్టు చీరలు అన్ని 150 200 వస్తుంది మా అమ్మవారి పాట 1000 రూపాయలు 1500 2000 రూపాయలు 2200 చీర బాగుంది లోకేష్ 2500 మా 2500 పాడేవాళ్ళు పాడచ్చు 2500 ఒకేసారి 2500 లక్కీ 2500 రెండోసారి 2500 మూడోసారి లక్కీ లోకేష్ బా ఎదురు లగే పిలిచారు మా ఇదంతా బాగా డిజైన్లు తెప్పించుకుని చూపిస్తాను నేను బాగా మడుస్తాను కూడా దాంట్లో వీక్రా బాగుండే మా 500 రూపాయలు మా అమ్మవారి పాట 100 రూపాయలు 600 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు చూడండి 1000 రూపాయలు 1100 బాణన్న పాట 1100 నేను పనే లేదు మళ్ళా నేను 1200 1200 ఒకటేసారి పాట 1200 ఒకటేసారి మా ఉండమా మా పూలు ఉన్నాయి అదే చూడండి మా అమ్మవారి పాట 200 రూపాయలు 500 రూపాయలు 500 నోకి 500 ఒకటేసారి 600 రూపాయలు ఒకటేసారి 600 రూపాయలు రెండోసారి 700 రాదు 600 రూపాయలు మూడోసారి మా ఈడ చూడండి మాట్లాడుకుంటాం ఈడ చూడండి ఇచ్చిన వ్యాపారం అయిపోయి 600 రూపాయలు 1000 రూపాయలు 1100 మా చీర బాగుంది ఆడేవాళ్ళు పాడేది మన దొరకదు అంగడికి పోతే 2000 3000 అంటారు 1100 ఒకటేసారి 1200 ఒకటేసారి 1200 1300 ఒకటేసారి 1300 రెండోసారి 1300 మూడోసారి రామగారికి మా ఇది కూడా చూడండి బాగుంది టమాటా పెట్టి చూడండి పాడే వాళ్ళు వచ్చి క్లాత్ పెట్టుకోండి కలర్ గ్యారెంటీ 1200 1500 2000 రూపాయలు 2000 రూపాయలు 2000 రూపాయలు ఒకటేసారి 2000 రూపాయలు 2000 రూపాయలు రెండోసారి 2000 రూపాయలు మూడోసారి పట్టు చీర మా అమ్మవారి పాట 200 రూపాయలు 500 రూపాయలు 600 రూపాయలు 700 900 1000 రూపాయలు 1000 రూపాయలు 1100 ఒకటోసారి 1100 రెండోసారి 1100 మూడోసారి మా బాగుంది చూడండి చీరదే బ్లూ కలర్ భలే ఉంటుంది అమ్మవారి పాట 500 రూపాయలు 1000 రూపాయలు 1100 1200 1300 ఒకటేసారి 1400 1500 ఒకటేసారి
1600 ఒకటోసారి, 1600 రెండోసారి, 1600 మూడోసారి. మార్కొండన్న కలర్ చూడండి ఎంత బాగుందో. 100 రూపాయలు, 1000 రూపాయలు, 1000 రూపాయలు, 1000 రూపాయలు మార్కొండన్న గారు. 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒకటోసారి, 1000 రూపాయలు, 1000 రూపాయలు రెండోసారి, 1000 రూపాయలు మూడోసారి. మార్కొండన్న ఏం మార్కున్నాం. మా క్లాత్ చూడండి బాగుంది. మళ్ళా దొరకదు. సేమ్ ఫస్ట్ కలర్ వదిలా మళ్ళీ రెండో కలర్ సేమ్, రెండు ఒకటే. చూడండి అమ్మవారి పాట 500 రూపాయలు, 600 రూపాయలు, 700, 1000 రూపాయలు, 1000 రూపాయలు. మా చీర బాగుంది, కలర్ పోతే మేము గ్యారంటీ. 1000 రూపాయలు గ్యారంటీ. 1000 రూపాయలు, 1000 రూపాయలు మార్కొండన్న గారు. ఎం మార్కొండన్న గారు 1000 రూపాయలు ఒకటోసారి. అది కూడా మార్కొండ ఎం మార్కొండన్న గారు రెండోసారి, 1000 రూపాయలు మూడోసారి. మా పట్టు చీర చూడు మా బలంతే. అమ్మవారి పాట 500 రూపాయలు, 1000 రూపాయలు, 1000 రూపాయలు. మీరు ఆడికి వచ్చేయండి. మా నాన్నగారు 1800 ఒకటోసారి, 1800 రెండోసారి, 1800 మూడోసారి. మా నాన్నగారికి దక్కుతుంది మంచి మంచి చీరలు. ఆయన పడే కష్ట గంగమ్మ అయితేనే ఉన్నది. ఏడ పాడతారు చూడండి. ఇది కలర్ వంకాయ కలరు 500 రూపాయలు, 600 రూపాయలు, 800 రూపాయలు, 900, 1000 రూపాయలు, 1100 రూపాయలు, 1200. కలర్ చూడండి బాగుంది. క్లాత్ కూడా 1200. లోకి గారు 1300, 1300 సుధా, 1300 సుభద్ర అక్క గారిది. 1300 ఒకటోసారి, 1300 రెండోసారి, 1300 మూడోసారి. సుభద్రక్క మా ఇలాంటి కలర్ అంతా మీరు చూసిండ్రు. చూడండి అమ్మవారి పాట 500 రూపాయలు, అమ్మవారి పాట 500 రూపాయలు, 600 రూపాయలు. పాడేవాళ్ళు పాడండి. 600 రూపాయలు, 700 ఒకటోసారి, 700 రూపాయలు ఒకటోసారి, 700 రూపాయలు రెండోసారి, 700 రూపాయలు మూడోసారి. మా చూడండి రాసుకోండి. మా సేమ్ చూడు అలాంటిది వస్తుందండి. మా రెండు ఉందే చూడండి. చీర చూడండి 20 మీటర్లు వచ్చింది. ఏ చీర 6.5 మీటర్ వచ్చింది. ఉండే మరి మంచి చీర. అమ్మవారి పాట 500, 600 రూపాయలు. మా పాట చీర బాగుంది. 600 రూపాయలు, 600 రూపాయలు, 700 రూపాయలు, 800 రూపాయలు, 800 ఒకటోసారి, 800 సారి, 800 మూడోసారి. పవిత్ర మా చీర చూడండి బాగుంది. ఎంత చూడండి 100 గ్రామ్ కవర్లు వేసుకోవచ్చు. ఇప్పుడు 600 రూపాయలు, 600 రూపాయలు, 600 రూపాయలు, 600 రూపాయలు ఒకటోసారి, 700 రూపాయలు మూడోసారి. ఏం పేరు మా చీరలు చూడండి. మా ఎక్కడికి పోతున్నారు ఇలాంటి కలర్లు అంతా అన్నిలో ఎత్తియమ్మా. ఇక్కడ వస్తుంది అన్ని కలర్లు. బ్లౌజ్ ఉంది 500 రూపాయలు. పాడేవాళ్ళు పాడండి. చీర బాగుంది. 1000 రూపాయలు. 1100, 1200, 1300, 1500. చీర బాగుంది. చెప్పు నెంబర్ చెప్పు. 1600, 1600, 1600 ఒకటేసారి, 1700, 1700 ఒకటేసారి, 1800, 1800 ఒకటేసారి. బాగుంటుంది మా చూడమ్మా ఎంత బాగుందా.
మా అమ్మవారి 1100 ఒకటేసారి 1100 రెండోసారి 1100 మూడోసారి అమ్మవారి పాట 300 500 600 800 1000 రూపాయలు మాకు వచ్చే సైలెంట్ గా ఉన్నాను 1000 రూపాయలు 1200 ఒకటేసారి యశ్వంత్ 1200 మూడోసారి కింద డిజైన్ గా ఉన్నది బాగున్నది ఇది 1000 వస్తుంది మా సైలెంట్ అమ్మవారి పాట 500 600 700 800 మా కలర్ బాగుంది 800 రూపాయలు 900 ఆడవాళ్ళు కత్తిగా ముందు రోజులు 900 కలర్ బాగుంది 900 1000 రూపాయలు 1100 నగరు 1100 ఒకటేసారి 1100 రెండోసారి 1100 మూడోసారి పూర్ణ మా చూడండి క్లాత్లు బాగుంది మా అన్ని చీరలు మా చూడండి మా కింద అంత బార్డర్ ఎట్లా వచ్చింది అది ఒరిజినల్ పట్టు మరి 700 800 1000 రూపాయలు మా 1000 రూపాయలు చూడండి 1000 రూపాయలు డబుల్ కలర్ 1000 రూపాయలు డబుల్ కలర్ బాగుంది 1000 రూపాయలు 1000 రూపాయలు ఒకటోసారి 1000 రూపాయలు రెండోసారి మా సంవత్సరానికి ఒకసారి మళ్ళా వచ్చే సంవత్సరానికి కాచుకోండి అలా అమ్మవారి పాట 300 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు చీర బాగుంది చూడండి 1000 రూపాయలు 1200 రూపాయలు మగేశన్న గారు 1200 ఒకటోసారి 1200 రెండోసారి 1200 మూడోసారి బాగా కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ ఎంత దొరకదు మా మీకు అమ్మవారి పాట 500 ఇది ఒరిజినల్ 600 700 బాబు బాగుంది నేను కలర్ 700 ఒకటేసారి మా పాడండి 800 రూపాయలు అమ్మవారికి చీర బాగుంది కుదరదు రేటు చెప్పండి పాడండి 800 రూపాయలు 800 900 లోకి 1000 రూపాయలు 1000 రూపాయలు ఒకటోసారి 1000 రూపాయలు రెండోసారి 1000 రూపాయలు మూడోసారి ఇట్లా చూపి చూడు బా మా ఇలాంటి కలర్ మీరు ఏమన్నా అంగిట్లు చూసినారా లేదు కదా చూడండి. అమ్మవారి పాట 200 300 500 700 రూపాయలు కలర్ భలే ఉంది మా చూడ 800 రూపాయలు 1000 రూపాయలు ఇలాంటి కలర్ అంతా దొరకదు 1000 రూపాయలు ఒకటోసారి 1000 రూపాయలు రెండోసారి 1000 రూపాయలు మూడోసారి మనుషుడు పట్టించారు అట్లా లోకేష్ అమ్మవారి పాట 300 500 800 1000 రూపాయలు మా 1000 రూపాయలు ఒకటేసారి 1000 రూపాయలు ఇంతకుముందు ఒకటి ఎలా పడ్డమ్మా 1800 పోయింది ఇది అంటే ఇంతకుముందు 1800 పోయింది 1100 1200
మా అప్పుడే 2000 రూపాయలు పోయింది మా 1200 ఉంటారు ఆడండి మా 1300 రూపాయలు మా మళ్ళా దొరకదు కలర్ బాగుంది 1300 ఏమ్మా నువ్వు వేసేదా మా ఇంద్రాణి 1400 ఒకేసారి అందులో బ్యాటరీ లాంచ్ చేయండి బ్లూ కలర్ మా వంకాయ కలర్ ఆ పక్క లైట్ అయితండ మా కట్ట ఇట్లా రావు ఈ కలర్ వంకాయ చెట్లు మాత్రమే చూస్తాము వంకాయ పూలు మా ఇక్కడ చూడండి కొంచెం మాట్లాడండి వంకాయ పూలు ఏ కలర్ ఉంటే ఆ కలర్ డార్క్ గా ఉన్నాయి చూడండి కమాన్ 500 రూపాయలు 600 రూపాయలు 700 800 రూపాయలు ఒకటేసారి లోపల రమ్మా 800 రూపాయలు 900 రూపాయలు ఒకటేసారి 1000 రూపాయలు ఒకటేసారి 1100 రూపాయలు 1100 మా పాడే వాళ్ళకి గిట్టుబాటు కాదు చాలా బాగుంది మా కిరణమ్మా 100 రూపాయలు పాడనమ్మా 1500 పాడనమ్మా 700 మూడో పెట్టుకున్నా పూర్ణాగారు రాసుకుని మా ఇటు చూడండి మొత్తం వెండి ఇచ్చినట్టు వెండి పొద్దులు దండి వెండి పొద్దులు 600 1000 రూపాయలు 1000 రూపాయలు మా వెండి పొద్దులు మా అన్ని బంగారు పొద్దులు చూసినారు వెండి పొద్దులు చూడండి 1000 రూపాయలు ఒకటేసారి 1000 రూపాయలు రెండోసారి 1000 రూపాయలు మూడోసారి ఇప్పుడు దారాలు కూడా వాళ్ళు అల్లిండారు ఎంత బాగా అల్లిండారు దానికి చుట్లు అమ్మవారి పాట 500 600 1000 రూపాయలు 1500 మా అల్లుండే దానికన్నా పాడన్నమ్మా 1500 2000 రూపాయలు మా కలర్ కూడా భలే ఉంది 2000 రూపాయలు రెండోసారి చూడండి 2000 రూపాయలు 2000 రూపాయలు మూడోసారి ఎవరి పేరు వచ్చింది మా చూడండి మా ఎత్తే గుందికి కలర్ వస్తాడు ఇలాంటి కలర్ నేను చూసింటారా కాళికమ్మ దగ్గర ఉండేది 300 రూపాయలు 300 చెప్పనా 400 మా కలర్ బాగుంది క్లాత్ కూడా బాగుంది 400 500 500 600 700 పాడన్నమ్మా 800 ఇంటికి పోనా మా గంగమ్మ పాడన్నమా 100 ఏముంది 800 900 ఒకటేసారి 900 రెండోసారి 900 మూడోసారి 100 రూపాయలు మా 100 రూపాయలు 200 300 400 500 ఒకటేసారి 500 మా ఇటు చూడండి 3 సీలు వేస్తాం ఒకేసారి ఇది కూడా ఇచ్చాను ఒకసారి అన్ని చూసుకోండి ఇది చూడండి చూసింటారా అలాంటి కలర్ మీరు ఏడన్నా టమాటో కూడా ఈ కలర్ ఉంటుంది చూడండి ఇది కూడా డైలీ యూస్ కి 3 చీరలు కలిపి 500 600 700 3 చీరలు మళ్ళా దొరకదు 700 3 చీరలు అయిపోయింది లాస్ట్ 800 శివరాజ్ అన్న 800 ఒకటేసారి 3 చీరలు ఇచ్చానా 800 రెండోసారి 800 మూడోసారి మా చూడ ఏముంది చూడండి మా ఇలా అయిపోయింది చూడండి
చిన్నది వదులు ఇచ్చానా నా ఇచ్చానా శివరాజు అన్న కట్టి ఇచ్చేయండి నా 100 రూపాయలు 200 500 300 500 అయిపోయి లాస్ట్ 500 600 మా లాస్ట్ తీసుకునే వాళ్ళు గంగమ్మ వాళ్ళ ఇంటికి వస్తుందండి మా 600 700 మా లాస్ట్ 800 ఒకటోసారి 800 రెండోసారి పోతే రాదు ఈ రోజే 900 ఒకటోసారి 900 ఒకటోసారి 900 రెండోసారి 900 మూడోసారి 600 మా బలం చూడమ్మా 600 ఒకటేసారి 600 అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో దాదాపు మన గంగమ్మ గుడి 20 ఏళ్ళు దాటుతా ఉంది. ఈ 20 ఏళ్ళ ఎన్నుడు లేనంత ఈ సంవత్సరము చాలా అద్భుతంగా చాలా ఇదిగా కూడా గంగ పండుగ చేయినాము. ఈ గంగ పండుగ సక్సెస్ అయిన దానికి కారణం కూడా మా కమిటీ సభ్యులందరూ కట్టుగలుపుగా నిలబడి మన గంటా ఊరు మంచి స్థాయికి తేవాలనేసి కూడా అందరూ ప్రతి ఒక్కరు మా కమిటీ సభ్యులు చాలా కష్టపడినారు. చాలా కష్టపడి దాదాపు 1 సంవత్సరంగా మేము కష్టపడినాం. గంగ పండుగ అంటే మన పేరు పోవాలనే ఒక దీనికి ప్రతి ఒక్కరు మన కమిటీ సభ్యులు అందరూ కష్టపడినాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు. మనకి ఇన్ని ఏళ్ళకి ఈ సంవత్సరం మనకి గంగ పండగకి దాదాపు మా కమిటీ సభ్యుల తరపు నుంచి ఉండికి తరపు నుంచి మన గ్రామస్తుల తరపు నుంచి 9,08,55,000 రూపాయలు మనకి ఉండి డబ్బుల నుంచి మనకి మొత్తం మన గంగమ్మ సొత్తు మన గంగమ్మ డబ్బులు మాత్రము మనకి ఈ సంవత్సరం గంగ జాతరకి కలెక్షన్ వచ్చింది మాత్రము 8,55,000 రూపాయలు. ఈరోజు మన చీర కూడా ఏలం పడినాము. ఎప్పుడు ఏ రోజు కానీ ఎన్ని ఏళ్ళు కూడా ఎప్పుడు పోలేదు. ఈ సంవత్సరము 70,500 రూపాయలకు అమ్మవారి చీర ఏలం కూడా పోయింది. ఈ సంవత్సరం మా అమ్మవారికి ఆదాయము 9,25,500 రూపాయలు. అంటే మన గంటా ఊరు గంగ పండుగ అంటే ఈ చరిత్రలో హైయెస్ట్ అంటే ఇది ఉంటుంది. ఇది 9,25,500 రూపాయలు మా కమిటీ సభ్యులు అందరూ కట్టుగలుపుగా 1 సంవత్సరంగా మనం కష్టపడి ఈ అమ్మవారిని ప్రపంచం దాటి ఊరు దాటి మనం ఎత్తుకొని కాబట్టి ఇంత వచ్చింది. మేము ఇట్లే ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లే కష్టపడి మేము కమిటీ తరపున ఈ గంగ పండుగ చేసినాం కాబట్టి మాకు ఇంత డొనేషన్ కూడా వచ్చింది, ఇంత ఆదాయం కూడా వచ్చింది. ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లే కట్టుగలుపుగా మేము చేస్తాము. దీనికంతా 2 రేపు సంవత్సరం కూడా డొనేషన్ చేసే గంగమ్మ తల్లికి ఇంత ఆదాయం వచ్చిందనేసి కూడా మేము చూపిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకి మా మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు మా కమిటీ తరఫున చేస్తున్నాం. అట్లే మనం ప్రతి ఒక్క సంవత్సరం గంగ పండుగ జరుగుతుంది. గంగ పండుగ జరిగితే లాస్ట్ జల్దీ ఆడ జరుగుతుందో ఆడ అన్నదానం చేస్తాము. కానీ ఇక్కడ మనకి మనకి కష్టపడి దాదాపు డ్రమ్స్ వాళ్ళు కోలాట వాళ్ళు అందరూ వస్తారు. లాస్ట్ 11-12 గంటలు అవుతుంది. కానీ ఈ సంవత్సరం మా గంగమ్మ తల్లి అటువంటి ఊరికి కానీ ఇబ్బంది పెట్టలే. ఏమంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసినాము లాస్ట్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కాడ నుంచి అన్నదానం కానీ ఇంకా అంబులి కానీ వాళ్ళ అయిన ప్రసాదం ప్రతి ఒక్క ఇంట్లో కాడ కడుపు నిండుగా తినేసి చాలా సంతోషంగా వచ్చినారు. అందుకే మా గ్రామస్తులకి మా కమిటీ తరఫున రుణపడి ఉంటామని కూడా చెప్తాం. ఏమంటే ఆ గంగమ్మ తల్లి అందరికీ అవకాశం ఇచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కావాల్సింది అదే, కడుపు నిండుగా అన్నం పెడితే చాలు తల్లి తరఫున. మేము కష్టపడే దానికే. కానీ ఈ సంవత్సరం చాలా సంతోషం అయిపోయింది, చాలా ఆనందం కూడా అయిపోయింది. మేము నైట్ పగలు కష్టపోయినాం. మాకు ఆ కష్టం అంతా పూడ్చింది ఆ రోజు జల్దీ రోజు. ఆ గంగమ్మ తల్లి కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా వచ్చింది. ఏమంటే ప్రతి ఒక్కరు కడుపు నిండుగా వస్తున్నారు. లాస్ట్లో అన్నం పెడతారో లేదు తెలియదు, విలేజ్ కాబట్టి అక్కడ హోటల్ ఉండదు. లాస్ట్ ఎండ్ మళ్ళీ రావాలంటే మళ్ళీ గంటవరం వచ్చి టౌన్కి పోవాలా. అలాంటి చోటి ఊరికి రాకుండా కడుపు నిండుగా ఆ తల్లి భోజనం దావంటే అన్నం పెట్టినారు, మజ్జిగలు ఇచ్చినారు, నీళ్ళు తెచ్చి ఇచ్చినారు, జ్యూస్ ఇచ్చినారు. ఒక మనిషి అయితే దాదాపు 20 కేసులు జ్యూస్ కూడా పంచినారు. అందరికీ గ్రామస్తులకి అందరికీ మా కమిటీ తరఫున
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం మా కమిటీ తరపున ఈ గంగ పండుగ ఇంకా ఎక్కువగా చేసి గంటావూరు గంగమ్మ జాతర అంటే చరిత్రలో నిలిచిపోయే రకంగా మేము ఉండే వరకు కష్టపడి ఆ తల్లిని ముందు స్థాయిలో ఎత్తుకొని పోయి ఆయమ్మకు మంచి పేరు తెచ్చిస్తామని కూడా మా కమిటీ తరఫున కోరుతున్నాం. శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవాలయ కమిటీ మెంబర్లకి, అలాగే మా కాలనీ ప్రజలకి, అలాగే పలమనేరు చుట్టుపక్కల పరిసరాల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ పండక్కి పలమనేరు నుంచి చుట్టుపక్కల అన్ని గ్రామాలు, మన పలమనేరు రూరల్, మనం అందరూ ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క వీధి నుంచి ఈ గంగమ్మ జాతరకి తండోపతండాలకు జనాలు వచ్చారు. అందువల్ల ప్రతి ఒక్క ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పండగ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 అడుగుల ముందుకు వేసింది. వచ్చేసారి మా కమిటీ తరఫున, అలాగే ముఖ్యంగా మా ఆలయ కమిటీ చైర్మన్ చాలా మేము ఎంత సహాయం చేసినామో దాని డబ్బులు వారికి కృషి చేసి ఈ పండుగని చాలా విజయవంతం చేసినారు. అందులో మా కమిటీ తరఫున మా డాక్టర్ ఆర్ మురళి గారికి, ఆలయ కమిటీ చైర్మన్కి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ జనం తండపతంగా ముఖ్య కారణం వచ్చిన కారణంగా ఈసారి మన గంగమ్మ గుడిలో 10వ సంవత్సరం కొత్త శిరస్సు మన గ్రామస్తుల తరఫున, మన కమిటీ తరఫున, మన చైర్మన్ తరఫున కొత్త శిరస్సు చేపించినాము. ఆ శిరస్సు చూడడానికి చాలామంది జనం ముఖ్యంగా వచ్చారు. ముఖ్యమైన కారణం అది తెలుపుతున్నాము. అలాగే వచ్చే సంవత్సరం ఇప్పుడు 2 అడుగులు అయినాము. వచ్చే సంవత్సరం కనీసం 3 అడుగులు ముందుకు వేసి దీనికన్నా ఘనంగా మన ఆంధ్రప్రదేశ్లోనే చరిత్రలో నిలిచిపోవాలని మా కమిటీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గుడి పెద్దలకి, అలాగే మా కమిటీ మెంబర్లకి పేరు అవసరం. ముఖ్యంగా మా సోషల్ మీడియా ఈ పండుగ చాలా కష్టపడినారు. ముఖ్యంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇటనే అయిపోయాడు.